శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీ భారతీతీర్థస్వామి వారి అనుగ్రహ భాషణం. మోక్షప్రాప్తి. ఏదైనా ఒక వస్తువు ఉన్నదని చెప్పాలంటే ఒక ప్రమాణం చూపించాలి. ఏ ప్రమాణము లేకుండా వస్తువు ఉన్నదని చెప్పటం అసంగతం అవుతుంది. సాధారణంగా చాలా వరకు జ్ఞానం ప్రత్యక్ష ప్రమాణం వల్ల కలుగుతుంది అని అందరూ అంటుంటారు. చార్వాకులనే వాళ్ళు ప్రత్యక్షం వల్ల మాత్రమే, అంటే నేత్రేంద్రియాల ద్వారా మాత్రమే జ్ఞానం కలుగుతుంది, ప్రత్యక్షాన్ని మించిన ప్రమాణం ఏదీ లేదు అని అంటారు. వాళ్ళని చూచి జాలిపడాలి. ఈ చార్వాక మతాన్ని నిరాకరించటానికి ఒక చిన్న ఉదాహరణ చాలు. ప్రతివాడు తన తాత ముత్తాతలను గూర్చి చెబుతూ ఉంటాడు, కానీ వాళ్లను తాను చూడలేదు. తాను చూచినది మాత్రం ఒప్పుకుంటాను అనేటట్లయితే తన తాత ముత్తాతలను తాను చూడలేదు కావున వాళ్ళు కూడా ఉండలేదు అని చెప్పవలసి వస్తుంది. అది చాలా అసంగతమవుతుంది. కావున వాళ్లను తాను చూడకపోయినా తన తండ్రి యొక్క మాటల వల్ల వాళ్ళను ఒప్పుకుంటున్నాడు. కావున తన తండ్రి మాటకే ప్రామాణ్యం ఉన్నప్పుడు సర్వజ్ఞుడైన ఈశ్వరుని వాణి అయిన వేద విషయంలో ఆ ప్రామాణ్యం శంకించుటకు కూడా వీలు లేదు. అందుచేత ఆస్తికులలో కొందరు వేదాలు అపౌరుషేయాలని అంగీకరించిన, మరికొందరు భగవంతుడి నుండి వచ్చాయని అంగీకరించిన, మొత్తం మీద వాళ్లలో ఎవరికీ వేదాల ప్రామాణ్యం విషయంలో సందేహం లేదు. వేదం ఏమి బోధిస్తుందో తెలుసుకొనటం మన ప్రధాన కర్తవ్యం అవుతుంది. జ్యోతిష్ఠోమేన స్వర్గకామో యజేత. స్వర్గం కావాలనుకున్నవాడు జ్యోతిష్ఠోమ యాగం చెయ్యాలి. దర్శపూర్ణ మాసాభ్యాం స్వర్గకామో యజేత. స్వర్గం కావాలనుకున్నవాడు దర్శపూర్ణమాస యాగాలు చెయ్యాలి అని వేదం చెబుతున్నది. స్వర్గానికి జ్యోతిష్ఠోమ యాగానికి మధ్య ఉన్న కార్యకారణ భావాన్ని ఎంతటి తార్కికుడైనా అనుమాన ప్రమాణం చేత గ్రహించజాలడు. ఈ విషయం కేవలం వేదం ద్వారానే తెలియాలి. ఇలాంటి విషయాలలో ప్రత్యక్ష ప్రమాణం పనిచేయదు. ప్రత్యక్ష ప్రమాణం మీదనే ఆధారపడిన అనుమాన ప్రమాణం, ఉపమాన ప్రమాణం కూడా పనిచేయవు. అందుచేత ఇక్కడ వేదమే స్వతంత్రమైన ప్రమాణము అని అంగీకరించాలి. న్యాయమంజరి అనే గ్రంథం రచించిన జయంత భట్టు తన పితామహునకు గ్రామస్వామ్యం లభించాలనే కోరిక కలిగి సాంగ్రహణి అనే యజ్ఞం చేశాడని, ఈ యజ్ఞం పూర్తవగానే అనుకున్న కోరిక సిద్ధించిందని వ్రాశాడు. ఈ విధంగా ఇతడు మనకు ఒక ప్రత్యక్ష ప్రమాణమును చూపి వేదంలో చెప్పిన కార్యకారణ భావ సంబంధం సత్యమనే విషయం రుజువు చేశాడు. ఈ విధంగా వేదాలు ప్రమాణ మూర్ధన్యాలని, వేదాలలో చెప్పిన దానిని అందరూ అంగీకరించాలని నిశ్చింతం అవుతున్నది. జ్యోతిష్ఠోమ మొదలైన యజ్ఞాలను ఆయా ఫలాల కొరకై ఆచరించాలని చెప్పిన వేదమే చివర సాత్వికమైన ఆనందం కావాలంటే అది కర్మల వల్ల లభించదు అని చెబుతున్నది. నాస్త్య కృతేన. మోక్షం పుట్టించబడేది కాదు, అందుచేత ఇది ఏ కర్మ వల్ల పుట్టదు అని వేదం ఘోషిస్తున్నది. వేదం చెప్పిన ఈ విషయం వేద భాష్యాలలోనూ ఉపనిషత్తులలోనూ చక్కగా వివరించబడింది. తగిన వివేకం ఉన్న బుద్ధిమంతులు ఈ విషయాన్ని విమర్శించి మోక్షం కర్మలు చేయటం వల్ల లభించదు అని నిర్ణయించారు. అయితే మరి మోక్షం ఎలా లభిస్తుంది అనేది ప్రశ్న. శ్రీ శంకర భగవత్పాదులు నువ్వు ఎల్లప్పుడూ ముక్తుడవే ఉన్నప్పుడు కొత్తగా మోక్షాన్ని పొందవలసినది ఏమున్నది అని ప్రశ్నించడం ద్వారా దీనికి సమాధానం చెప్పారు. నహి మోక్ష సంస్కార్య వికార్య ఉత్పాద్య ప్రాప్తోవా. మోక్షం అనేది సంస్కరింపదగినది కాదు, మార్పు చెందించదగినది కాదు, మార్పు చెందించదగినది కాదు, పుట్టించదగినది కాదు, పొందదగినది కాదు కదా.
నాస్త్యకృతకృతేన. కర్మ చేయటం చేత నిత్యమైన మోక్షం పుట్టించబడదు అని శృతియే మోక్షం కొత్తగా పుట్టేది కాదు అని చెబుతున్నది. మోక్షానికి కొత్తగా సంస్కారం ఏదీ చెయ్యటానికి శక్యం కాదు. దీనిలో మార్పు కూడా తీసుకుని వచ్చే అవకాశం లేదు. మార్పు అనేది కొత్తగా పుట్టించబడే వస్తువులలోనే తీసుకుని రావటానికి శక్యమవుతుంది, కానీ నిత్య వస్తువులందు కుదరదు కదా. మోక్షం అనేది నిత్యము, అందుచేత దీనిని కొత్తగా సంపాదించడం అనేది కూడా లేదు. అయితే మనుషులు బాధపడుతూనే ఉన్నారు. ఇది సర్వదా ముక్తులే అనే దానికి పూర్తిగా విరుద్ధమైన విషయం. పట్టపగలు ఎండలో నడిచి వెళ్తున్నవాడు చీకటి మూలాన నేను చూడలేకున్నాను అని అనడు కదా. అదే రీతిగా మనం ఎల్లప్పుడూ ముక్తులమే అయితే ఈ దుఃఖాలన్నీ ఎలా అనుభవిస్తున్నాం అని ఎవరైనా అడగవచ్చు. దీనికి సమాధానం ఏమనగా, వాస్తవంలో నిత్యముక్తుడే అయినా దుఃఖం అనుభవించడానికి కారణం తన నిత్యముక్తత్వాన్ని తెలుసుకోరకుండా అడ్డుకుంటున్న తన అజ్ఞానమే. ఈ సంసారానికి కారణం ఏమిటో ఎవ్వరూ చెప్పజాలరు. ఎంత గొప్ప తార్కికుడైనా చెప్పజాలడు. ఈ సంస్కారానికి, తత్కృతమైన బంధానికి అవిద్య తప్ప మరొక కారణం లేదు. ఈ బంధం వల్లనే మనము దుఃఖం అనుభవిస్తున్నాము. ఈ దుఃఖం నుంచి ముక్తి కావాలంటే తన యథార్థ స్వరూపం యొక్క సాక్షాత్కారం తప్ప మరొక ఉపాయం ఏదీ లేదు. ఈ సందర్భంలో పండితులు ఈ ఉదాహరణను చూపుతుంటారు. సంధ్యా సమయంలో వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు ఒకడు తాడును చూచి పాము అనుకుని చాలా భయపడతాడు. ఈ భయం పోవాలంటే ఏం చేయాలి? అది నిజమైన సర్పమే అయితే అతడు సర్పరాజైన వాసుకి నమస్కరించి, లేదా సర్పాల సహజ శత్రువైన గరుత్మంతుడిని ప్రార్థించి ఆ సర్పభయం నుండి ముక్తుడు కావచ్చును. లేదా అతడు మాంత్రికుడి సహాయం కానీ ఓషధి సహాయం కానీ తీసుకునవచ్చును. అయితే ప్రస్తుత విషయంలో ఇవేవి ఉపయోగించవు. ఈ భయం త్రాడు యొక్క వాస్తవ స్వరూపం తెలియకపోవడం చేత కలిగినది కాన, ఈ భయం పోవాలంటే ఆ త్రాడు వాస్తవ స్వరూపం తెలియడం ఒక్కటే ఉపాయం. మరొక ఉపాయం ఏదీ పనిచేయదు. ఈ ఉదాహరణం సంసార విషయంలో కూడా చూపవచ్చని శ్రీ శంకర భగవత్పాదులు అన్నారు. ఆత్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైనది, ఎల్లప్పుడూ కూడా బంధరహితమైనది, సద్రూపమైనది, అనగా ఉనికేనే స్వభావం కలది. ఇటు ఆత్మస్వరూపాన్ని తెలుసుకొనకపోవటం చేత సంసార బంధం ఏర్పడుతున్నది. ఈ అజ్ఞానం పోవాలంటే సరైన జ్ఞానం సంపాదించడం ఒక్కటే ఉపాయం. ఈ విషయాన్నే వేదాలు నొక్కి చెబుతున్నాయి. శ్రీ భగవత్పాదులు కూడా తమ భాష్యత్రయంలో ఈ విషయాన్ని అనేక స్థానాలలో విస్తృతంగా ప్రతిపాదించి ఉన్నారు. ఈ గంభీరమైన సత్యాన్ని తర్కం చేత గ్రహించడం శక్యం కాదు. కేవలం శాస్త్రం దీనిని గ్రహించాలని కూడా శ్రీ భగవత్పాదులు స్పష్టీకరించారు. అతి సూక్ష్మమైన ఈ సత్యం మన మనస్సుకంత సులభంగా పట్టదు. అనాది అయిన అవిద్య ప్రభావం వల్ల అంకురించిన అంతరాయాలు మనలో వాసనా రూపంలో ప్రోగుపడి ఉన్నాయి. వీటిని తొలగించుకొనటం అంత తేలికగా సాధ్యం కాదు. వాటిని సమూలంగా నిర్మూలించాలంటే చాలా శ్రమపడవలసి ఉంటుంది. అందుచేతనే బ్రాహ్మణస్యతు దేహో యమునోపభోగాయ కల్పతే ఇహ క్లేశాయ మహతే ప్రేత్యానంత సుఖాయ చ అని చెప్పబడింది. బ్రాహ్మణుని దేహం గొప్ప క్లేశాన్ని అనుభవించడానికి మాత్రమే ఉద్దిష్టమైనది, కానీ సుఖాలు అనుభవించడానికి కాదు అని దీని భావం. అయితే బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ కేవలం క్లేశాలు అనుభవించడానికే పుట్టాడని అర్థమా? అది కాదు. ఈ ప్రపంచం విడిచి వెళ్ళిన తర్వాత అతడు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. అందుచేత ఆ సుఖం కావాలనుకునేవాడు దాన్ని పొందటం కోసం తప్పనిసరిగా కష్టాలు అనుభవించాలి. మీమాంసకులు చెప్పిన స్వర్గసౌఖ్యం పొందటం కోసం యజ్ఞాది కర్మలు చెయ్యాలి. ఎలాంటి దుఃఖము కలగని, ఏనాటికి నశించని సుఖమే వాళ్ళు చెప్పిన స్వర్గం. యజ్ఞాదులు చేసినప్పుడు అగ్ని నుండి బయలుదేరే పొగకు భయపడి యజ్ఞాదులు చేయని వాడు తాను కోరుకున్న ఫలితాలను ఎలా పొందలేడో, అదేవిధంగా శాశ్వతానంద స్వరూపమైన మోక్షం సంపాదించాలంటే కొన్ని కష్టాలను ఎదుర్కోవాలి. అలాంటి ఆనందం మనకు లభించాలంటే మనస్సును ముందుగా పరిశుద్ధం చేసుకోవాలని శ్రీ భగవత్పాదులు గట్టిగా చెప్పి ఉన్నారు. ఎందువల్లనగా కామక్రోధాది మాలిన్యాలతో నిండిన మనస్సులో ఆత్మజ్ఞానానికి చోటు లేదు.
ఉండదు. ఈ మలాలను కేవలం కర్మచేతనే తొలగించడానికి శక్యమవుతుంది. అయితే మనశ్శుద్ధిని పొందిన తరువాత అతడు కర్మలన్నింటినీ పరిత్యజించి సద్గురువును సేవించి వారి నుండి మహావాక్య శ్రవణం చేసి మననం చేసి చివరికి జ్ఞానం పొందవచ్చును. ఉపనిషత్తులు శ్రీ శంకర భగవత్పాదులు బోధించినది ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించేవారు అనుసరించవలసినది అయిన పద్ధతి ఇదే. ఉపనిషత్తులు మోక్ష మార్గాన్ని రహస్యమైన పద్ధతిలో ఉపదేశించాయి. కొంతకాలానికి వీటి యథార్థమైన అర్థం పూర్తిగా మరుగున పడిపోయింది. ఉపనిషత్తులపై ఎవరెవరో వ్రాసిన అనేక వ్యాఖ్యానాలలో చూపిన అనేక మార్గాలు చూచి సాధకులు తప్పుత్రోవ పట్టడం ప్రారంభించారు. అందుచేత ఉపనిషత్ బోధితమైన యథార్థమైన మోక్ష మార్గాన్ని స్పష్టంగా చూపటం కోసం పరమేశ్వరుడు శంకర భగవత్పాదుల రూపంలో ఈ భూమి మీద అవతరించాడు. శ్రీ శంకర భగవత్పాదులు ఈ తత్వాన్ని అందరికీ బోధించారు. బ్రహ్మసూత్రాలకి, భగవద్గీతకి, ఉపనిషత్తులకు భాష్యాలు రచించారు. దేశంలోని 4 దిక్కులలో 4 మఠాలు స్థాపించారు. శ్రీ భగవత్పాదులు చూపిన మార్గం మాత్రమే మోక్షానికి తీసుకుని వెడుతుంది అని నేను పునరుద్ఘాటిస్తున్నాను. శ్రీ శంకర భగవత్పాదులను స్మరిస్తూ వారు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ అందరూ శ్రేయస్సును పొందెదరుగాక. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.